వచ్చిన జనసేన కాస్త ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తుంది కదా. వీళ్ళందరికీ స్థానం లేదు కదా. మన ఎన్నికల వ్యవస్థలో రెండే పార్టీలకి స్థానం ఉంది, మన దురదృష్టం కదా. అందుకే చాలా కాలం నుంచి నేను దామాషా పద్ధతి కోసం గట్టిగా పోరాడుతున్నాను. ఎప్పుడైతే మనకి ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక ఓటు తక్కువ వస్తే ఓటమనే పరిస్థితి ఉందో, ఏం జరుగుతుంది? ఇంకొక పార్టీకి ఓటేస్తే ఆ ఓటు వృధా అన్న భావం కలుగుతుంది. కాబట్టి ప్రజలు ఉన్నంతలో మంచి వాళ్ళకి మీకు ఓటేస్తే ప్రతి మనసులో ఎవరో ఉంటారు, ఉన్నంతలో వీళ్ళు బెటరు, లేకపోతే వాడు మరీ అన్యాయం, వాడు రాకుండా ఉండాలి, ఏదో ఉంటుంది అలాంటిది. వాళ్ళ రకరకాల మంచి కారణాలు కావచ్చు, చెడు కారణాలు కావచ్చు, లేకపోతే మీకు ఆ కులం ఇష్టం లేకపోవచ్చు, మరొకటి కావచ్చు, ఏదో ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, మంచివాళ్ళు అనేప్పటికి కూడా గెలిచే అవకాశం లేదు. కాబట్టి నేను వీళ్ళకి ఓటేస్తే నాకు ఇష్టం లేనాడు వచ్చేస్తాడేమో, ఈ భయం ఉన్నంతకాలం వీటి ప్రభావం నగర ప్రాంతాల్లో కొంత మేరకు ఉంటుంది తప్ప ఒక స్థాయికి మించి ఉండదు. ఎందుకంటే మనకి ఇంకా వాతావరణం సిద్ధంగా లేదు. రెండోది ఏమవుతుంది, మనకి సామాన్య పౌరుడికి ఒక గ్రామంలో, ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నవాడికి, లేకపోతే పట్టణాల్లో మురికివాడల్లో పాపం పేద ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి చిన్న పని కావాలన్నా గవర్నమెంట్తో ఎవడో ఒకటి అండ అవసరం అవుతుంది. ఎవరండ అవసరం లేకుండా పౌరుడికి చట్టబద్ధ పాలన ద్వారా హక్కుగా పనులు అయ్యే వ్యవస్థ నిర్మాణం చేయలే. మన ప్రజాస్వామ్యం పేరు చెప్పాం కానీ ఇంకో దేశానికి పోతే అసలు మీరు ఎవరో ఏంటో తెలియక్కర్లే, నీ పనులు అయిపోతాయి, టకాలను అయిపోతాయి, ఎవరిని ఆశ్రయించక్కర్లా, ఎవరికి లంచం ఇవ్వక్కర్లా, బస్సాలు తిరగక్కర్లా. ఈ దేశంలో పరిస్థితి లేదు. కాబట్టి ఏదో ఒక పార్టీ కార్యకర్తలు అండ కావాలి. అది ఎలక్షన్ టైంలో కాదు, 5 ఏళ్ల పాటు ఉండాలి. అవును. కాబట్టి కొన్ని వేల మంది, కొన్ని 10,000 మంది, కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఏం చేస్తున్నావు ఆయన అడిగితే, ఇందాక మేము అందరిని అడిగాను, మీ క్రూ అందరినీ, అందరూ ఒక ఆయన కెమెరామెన్ చేస్తున్నారు, మీరు యాంకర్గా చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు, మీరు గౌరవప్రదంగా మీ వృత్తిని మీరు చేస్తున్నారు, మీ జీవితాన్ని మీరు పోషించుకుంటున్నారు. వీళ్ళు వేలాది లక్షల మంది కార్యకర్తలు ఏం చేస్తున్నామంటే, ఫలానా పార్టీలో ఉన్నాను సార్, రాజకీయం చేస్తున్నాను సార్, పార్టీ పనే చేస్తున్నాను సార్, మరి బ్రతికట్లాగా మాట్లాడు, మౌనంగా ఉంటాడు. ఎవరో ఒకళ్ళు పోషించాలా, లేదంటే ఈయన చిన్న చిన్న కాంట్రాక్ట్లో, ఫెయిర్ ప్రైస్ షాపో, లేకపోతే ట్రాన్స్ఫర్లో, పోస్టింగ్లో, లేకపోతే పోలీస్ స్టేషన్లో పైరువీలో చేసి డబ్బులు సంపాదించుకోవాలి. అలా బతుకుతారు పాప ఆయన, అదే భూ కబ్జాలో చేసి ఆయన బతకాలి కదా. ఈ రాజకీయం ఏం కోరుకుంటుంది, ఇన్ని లక్షల మంది నిరంతరం ఈ కొంతమంది అధికారం కోసం పల్లకీలు వేసే బోయేలుంటే, వాళ్ళు పార్టీ జెండా పట్టుకుని ప్రతిరోజు ప్రజలకు అండగా ఉంటే కానీ రాజకీయం నిలబడదు. అది ఈ మూడో పార్టీలకి, కొత్త పార్టీలకి అది సాధ్యం కాదు. మీరు కూడా దానిలో మిలాఖత్ అయ్యి అలా 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజకీయాల్లో అధికారం కోసం పెట్టుబడిగా పెడితే అప్పుడు సాధ్యం. అప్పుడు మీ వల్ల ప్రయోజనం ఉంది, మీరు కూడా వాళ్ళని సమానం అయిపోయారు కదా. మీరు మార్పు కోసం వచ్చినాడు కదా, పోటీ అధికారం కోసం పోటీ పడుతున్నారు, మార్పు కోసం కాదు. కాబట్టి ఈ వ్యవస్థ చాలా జటిలమైపోయింది. దీన్ని ఎట్లా బయటపడేయాలన్న ఆలోచన లేకుండా మనం దేశాన్ని లేదా రాష్ట్రాన్ని కాపాడుకోలేం. ఇప్పుడు ఉన్నంతలో ఉన్న వాళ్ళ మంచి వాళ్ళు కొట్టేద్దాం. ఎవరి వల్ల రాష్ట్రంలో భవిష్యత్తు కొంచెం బాగుపడుతుంది ఉన్నంతలో. మనకేదో తెలుగులో సామెత, మొదటి సామెత ఉన్నది, ఈ మాట వినడానికి కొంచెం బాధగా అనిపించినా కూడా, అరే మన ఊళ్ళో అందరికంటే నల్లరావుడే తెల్లవడరా అని చెప్తారు. కాబట్టి ఉన్నంతలో ఎవరి వల్ల కాస్త మంచి జరిగే అవకాశం ఉంది, కాస్త తక్కువ చెడు జరిగే అవకాశం ఉంది, ఎవరి వల్ల కనీసం గోండాగిరి లేకుండా ఉంటుంది, ఎవరి వల్ల మరీ పూర్తిగా గుళ్ళో లింగాన్ని కూడా మింగేయకుండా ఎవరి వల్ల ఉంటుంది. ఉన్నంతలో కాస్త రాష్ట్ర భవిష్యత్తుని ఎవరు చూస్తారు అని ఓట్లేద్దాం. కానీ మనం చూడవలసిన అధికారాన్ని జనం చేతి తీసుకోవడం ఎట్లాగా, అవినీతిని ఆపటం ఎట్లాగా, ప్రజలకు పనులు లంచం ఇవ్వకుండా ఇంకోటి అండ అవసరం లేకుండా పని జరిగే వ్యవస్థ నిర్మాణం చేయడం ఎట్లాగా, ఈ విద్యా ఆరోగ్యాన్ని బాగు చేయడం ఎట్లాగా, ఈ చట్టబద్ధ పాలన పెట్టడం ఎట్లాగా, ఎన్నికల వ్యవస్థను మార్చి ఇవాళ ఉంది ధనిక రాజ్యం, ఇవాళ ఉంది దోపిడీ రాజ్యం. ఎప్పుడైతే ఎన్నికల్లో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలో అన్ని కోట్లు ఖర్చు పెట్టే శక్తి ఉన్నాడు తప్ప ఇంకోటికి అవకాశం లేదు. ఆ శక్తి ఉన్నాడు భారతదేశం, ఇంత పేద దేశంలో 30 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు ఖర్చు పెట్టే శక్తి ఎవరికి? అపారమైన ధనికులకి. వాళ్ళు నిజాయితీగా సంపాదించవచ్చు లేదా అక్రమంగా సంపాదించవచ్చు. అంత ఖర్చు పెట్టేకి ఏం చేయాలి? దోపిడీ చేయాలి. వీళ్ళేది దేశం మీద ప్రేమ కొద్దీ ఇదంతా కూడా త్యాగం చేసి చేద్దామని రావట్లా. అలా అయితే ఈ పని చేయరు. 100కి 90 మంది మరి పాప సంపాదించకపోతే బతకలేదు, వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతాయి. కాబట్టి దోపిడీ, ఇది ధనిక రాజ్యము, దోపిడీ రాజ్యం. దీని నుంచి బయటపడాలని ఎన్నికల వ్యవస్థను మార్చడం ఎట్లాగా, రాజకీయాన్ని చూసే తీరుని మార్చడం ఎట్లాగా. మళ్ళీ ఒక మహాత్మా గాంధీ, ఒక ప్రకాశం పంతులు, ఒక అల్లూరి సీతారామరాజు, లేకపోతే ఎందరో మహనీయులు ఆనాడు స్వతంత్ర పోరాట కాలంలో కానీ తర్వాత కాలంలో కానీ ఎన్నో త్యాగాలు చేసి సమాజం కోసం చేసిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అలాంటి రాజకీయాన్ని తేవటం ఎట్లాగా? ఆ ప్రయత్నం చేయకుండా ఇది ఒక ఆటలాగా ప్రతివాడు ఉన్నది, ఎవడు గెలిస్తే ఏమైంది? కాబట్టి ఏం జరుగుతుంది ఎన్నికల తర్వాత? ఎన్నికలు అనేవి పోటీ చేసేవాళ్ళని గుర్తు కాదు. ఇవాళ ఎన్నికలు పూర్తిగా పోటీ చేసేవాళ్ళ భవిష్యత్తును తేల్చే ప్రక్రియగా మార్చేశాం.
పత్రికల్లో టీవీల్లో కూడా ఫలానా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అంటే లాటరీ లాగా. ఎన్నికల లాటరీయా? ఏ డ్రామానా ఇదేమన్నా? జనం జీవితాన్ని చూసేది. పోటీ చేసేవాళ్ళ జీవితం కాదు. ఎన్నికలు ఓటు వేసేవాళ్ళని వచ్చి, కానీ మన దృష్టిలో అది కాదు. ఎన్నికలు పోటీ చేసేవాళ్ళని వచ్చి, వాళ్ళ బతుకుల్ని వాళ్ళ కుటుంబాలను వచ్చి. రెండోది, మన దృష్టిలో ఎన్నికల్లో ఎవడు గెలుస్తాడు దానికి వచ్చి కాదు. అది కాదు ఎన్నికలు. నిజంగా ఎన్నికల తర్వాత ఏం జరుగుతుంది అన్న దానికి వచ్చి. కాబట్టి ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించండి. ఎవరు వస్తే ఏం జరుగుతుందో ఆలోచించండి. ఏం జరగాలో ఆలోచించండి. ఆ జరిగేదానికి ఎన్నికలను ఆయుధంగా మార్చాలో ఆలోచించండి. అంతేగాని గుడ్డెద్దు చోలబడ్డట్టు ఈ డబ్బులు, లేకపోతే ఈ తాయిలాలు, ఈ కులం, ఈ వర్గం, ఈ ముఠా దీనిలో పడిపోతే మనకు దొరికేది దుష్పరిపాలనే. కమిషన్ల పాలనలో ఉన్నాం. కాలక్రమేణా ఇది కొనసాగితే గోండాల పాలన అవుతుంది, హంతకుల పాలన అవుతుంది. మనం తెలుసుకోవాలి ఏం కావాలని చెప్పాను. ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పినట్లుగా కాస్తైనా మార్పు రావాలని కోరుకుందాం. ఓటు ఎందుకు వేస్తున్నారో కాస్త ఆలోచించాలి. ఈ మార్పు వస్తే బాగుంటుంది. ఖచ్చితంగా ప్రజలకు సుపరిపాలన అందుతుంది, వాళ్ళ కోరికలు తీరుతాయని ఆశిద్దాం. ఇక సార్, మొత్తానికి చూసుకుంటే ఏపీలో ముక్కోనపు పోటీ జరుగుతుంది. 3.5 కోట్ల కోసం ముక్కోనపు పోటీ జరుగుతుంది. మొన్నటి వరకు రెండే ప్రధాన పార్టీలుగా చూసాము, ఒకటి అధికారం, ఇంకొకటి ప్రతిపక్షం. కానీ జనసేన వచ్చి చేరింది. ఈ ఓట్లను ఎలా చీల్చుతుంది? జనసేన నిలబడగలుగుతుంది అనుకుంటున్నారా? నేను ఈ రాజకీయంలోకి వెళ్ళను. నాకు విషయం తెలియదు నిజంగా, నిజాయితీగా చెప్పాలంటే. రెండోది, కొంచెం తెలిసినా కూడా దానికి వచ్చే అది పెద్ద ముఖ్యం కాదు. నేను ఇందాక చెప్పినట్టుగా మూడవ పార్టీకి ఇప్పుడు గడ్డు కాలం. నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పాను అన్నమాట. ఇది ఒక దీర్ఘకాలం, ఒక 20-25 ఏళ్ల పోరాటంగా భావించి కొన్ని విలువలకు కట్టుబడి మనం కూడా ఈ జంజాటంలో, ఈ ఓట్ల కొనుగోలులో, ఈ అధికార కేంద్రీకరణలో, ఈ కులాల సమీకరణలో, ఈ డబ్బుల పంపిణీలో, ఓట్ల కోసం చెప్పిన ఈ తాయిలాల గొడవలో పడకుండా దీర్ఘకాలంగా భావిస్తే ఈ దేశంలో కాస్త పలుకుబడి, చిత్తశుద్ధి, ప్రజల్లో విశ్వాసం ఉన్న వాళ్ళ వల్ల వ్యవస్థ మారడానికి ఒక మార్గం వస్తుంది. మనం కూడా ఈ తాత్కాలికంగా ఏమవుతామన్న భయంతో, దురుద్దేశం ఎవరికి లేదు. ఆ మాటకు వస్తే ఈ ప్రధాన పార్టీలకు కూడా దేశాన్ని నాశనం చేయాలని దురుద్దేశం ఏం లేదు. కానీ ఒకసారి అధికారమే లక్ష్యంగా మారిపోగానే మిగతా అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనం కూడా దానిలో పడిపోతే కాలక్రమేణా మన వల్ల కూడా సమాజానికి మంచి జరగకుండా చెడు ఎక్కువ జరుగుతుంది, సమస్యల భాగం అవుతాం. కాబట్టి అది గుర్తుంచుకుని ఆ ప్రయత్నం చేయాలి. ఎన్నోట్లు వస్తాయో సమాజం నిర్ణయించుకుంటుంది, కానీ దాన్ని ఏ రకంగా మలచాల భవిష్యత్తుని మనం నిర్ణయించుకోవాలి. ఖచ్చితంగా సార్. ఇక చూస్తే కానీ చంద్రబాబు నాయుడుకి 2014లో పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేశారు, అంటే మిత్రపక్షంగా ఉన్నారు, ఆయన పార్టీలో తిరిగారు. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమైనా కనబడబోతుందా? నేను చెప్పాను కదా, నాకు ఆ వివరాలు తెలియవు. కాబట్టి తెలిసినా కూడా దాని గురించి నేను మాట్లాడను. అంచేత నేను మళ్ళీ చెప్పేది, ఎన్నికల బరిలో ఉన్నవాళ్ళు కానీ, ఎన్నికల బరిలో లేని నాలాంటి వాళ్ళు, లేదా లోక్సత్తా ఉద్యమం లాంటి వారు కానీ చూడాల్సింది ఎన్నికల తర్వాత ఏమవుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని మనం వేసే అడుగులు కానీ, మన పలికే మాటలు కానీ, మన ప్రజల ముందు పెట్టే ఎజెండా కానీ, ఎన్నికల అనంతరం మన వ్యూహాలు కానీ దానికి అనుకూలంగా ఉండాలి. రాష్ట్ర ప్రయోజనాలు ఎట్లా కాబట్టి అందులో గడ్డు స్థితిలో ఉన్న రాష్ట్రం, జాతీయ స్థాయిలో ప్రభుత్వం నుంచి అనుకున్న రీతిలో మనకి చట్టబద్ధంగా అందవలసిన సాయం అందకుండా ఖాయిలపడుతున్న రాష్ట్రం. అందుకనే ఒక నివేదికను తయారు చేశాం. జాతీయ స్థాయిలో నిపుణులతో, పార్టీలకి, ప్రాంతాలకి, రాష్ట్రానికి అతీతంగా నిపుణులంతా కూర్చొని నివేదిక తయారు చేశారు. మరి దీన్ని ఎలా కాపాడుకోవాలి, మన రాష్ట్రానికి ఎలా తెచ్చుకోవాలి, ఏదో ఒక రూపంలో రాజకీయ ప్రభుత్వం ఉపయోగించి. అట్లాగే ఎన్నికల తర్వాత ఒక బలమైన ఫెడరల్ వ్యవస్థకు పునాది పడాలి. ఇవాళ కేంద్రీకృత రాజ్యాన్ని పెట్టి ఢిల్లీ చేతుల్లో అధికారం ఉంటే దేశం సర్వనాశనం అవుతుంది. రాష్ట్రంలోనే అధికార కేంద్రీకరణ కూడా దాన్ని గట్టిగా పోరాడుతున్నాను నేను. అలాంటిది జాతీయ స్థాయిలో అసలు సమస్య లేదు. జాతి ఐక్యతను కాపాడుకుంటూనే మనం ఒక బలమైన నిజమైన ఫెడరల్ వ్యవస్థ, రాష్ట్రాల హక్కుల్ని కాపాడి స్థానిక ప్రభుత్వాలను పెంచే రీతిలో రావాలి. మరి ఉన్నంతలో రాజకీయం మరింత కుళ్ళిపోకుండా దీనికి బాగుపడేందుకు ఒక మార్గం సుగమమేది కావాలి. మనకు అభివృద్ధి జరగాలి. దీని దృష్ట్యా పలుకుబడి ఉన్నవాళ్ళు, ఆలోచన ఉన్నవాళ్ళు, పత్రికలు, మనం అందరం కూడా ఆలోచనతో కదలాలి, ముందడుగు వేయాలి. ఎన్నికల్లో పోటీ చేసేవాడు కావచ్చు, పోటీ చేయని వాడు కావచ్చు. అంతేగాని తాత్కాలికమైనటువంటి గందరగోళంలో పడిపోయి ఈ కులాలు, వర్గాలు, లేకపోతే వీడు గెలుపు, వాడు ఓటమి, వాడు నాకు అనుకూలం, వీడు నాకు వ్యతిరేకం, దీనిలో పడిపోతే మనందరం సమస్యల భాగమవుతున్నాం. సార్, జనసేన మేనిఫెస్టో గురించి మీ ఒపీనియన్ ఏంటి? నేను ఆ మేనిఫెస్టో చూడలేదు కాబట్టి నేను దాని గురించి వ్యాఖ్యానం. రైతులకి, యువతకి చాలా అనుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. అంటే ఈ మేనిఫెస్టో ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నారని అనుకుంటారు? నేను చెప్పాను కదా, మేనిఫెస్టోని పరిశీలించకుండా వ్యాఖ్యానం చేయడం సరైన పద్ధతి కాదు. నేను మిగతా వాళ్ళందరిలాగా విషయం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అప్పుడు ఇంకా మీరు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నేను మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు.
కాబట్టి నేను కోరేదల్లా ఏమిటంటే, నేను ఇందాక చెప్పాను రాజ్యం ఏం చేయాలని చెప్పాను. అది ఈ రంగాల్లో ఏ లోపాలు ఉన్నాయో ఎలా సవరించాలి. వ్యవసాయ రంగమే ఉందనుకోండి, రైతుల పట్ల సానుభూతి అవసరం, ప్రేమ అవసరం, కానీ అది చాలదు. రైతుల ఆదాయం పెరగడం కోసం ఏం చేయాలనేది లోతైన చర్చ ఈ దేశంలో జరగలేదు. గుడ్డెద్దు చొల్లబడ్డట్టు ప్రవర్తిస్తున్నారు. ఉదాహరణకి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత 2 ఏళ్ల కాలంలోనే దిగుమతులకు పూర్తిగా ద్వారాన్ని బార్లా తిరగడం చేత మన దేశంలో పక్కన ఆహార ధాన్యాలేమో ఇబ్బడిముబ్బడిగా ఉత్పత్తి పెరిగి గోడౌన్లలో మూలుగుతున్నాయి. 8 కోట్ల టన్నులు ఆ పీక్ టైంలో మూలుగుతున్నాయి గోడౌన్లలో. అవసరం లేదు అసలు మనకి. ఎంత వరి ఇంత గోధుమ పండించక్కర్లా, దానికి డిమాండ్ లేదు. మీరు నేను ఎవరో కూడా మన కుటుంబాల్లో ఇంత అన్నం తినేవాళ్ళం ఇప్పుడు తగ్గిస్తున్నాం. ఇప్పుడు పళ్ళు, కూరగాయలు, పప్పులు, కొంత నూనె, మరి పాలు, గుడ్లు, మాంసం తినేవాళ్ళు మాంసం, చేపలు, వీటికి డిమాండ్ పెరిగిన సహజం. అది పౌష్టికాహారం కావాలి కాబట్టి అవి మనకి కొరత ఉంది. ఇది ద్వారం తెరిచేసరికి ఏమైంది, దేశంలో మన రైతులకి ఏమాత్రం భద్రత కలిగించకుండా, ఉత్పాదకత పెంచకుండా, మనకి ఒక్క పప్పు దినుసులు, ఈ వంట నూనె, వాటి దిగుమతుల వల్ల వ్యవసాయోత్పత్తుల్లో దిగుమతులు ఏడాదికి $10 బిలియన్ పెరిగినాయి 2 ఏళ్ల కాలంలో. ఎగుమతులు $10 బిలియన్ ఏడాది తగ్గినాయి. అంటే ఏడాదికి 1,40,000 కోట్ల రూపాయలు ఒక వ్యవసాయ రంగంలో ప్రభుత్వ విధానాల వల్లే రైతులు నష్టపోయారు. దాన్ని ఏం చేయాలి? ఆ ఆలోచన లేకుండా ఎవరికి రైతు పట్ల సానుభూతి చూపెడితే ఏం లాభం లేదు. మన దేశ అవసరాలను తీరుస్తూనే రైతుని ఎట్లా కాపాడుకోవాలి, ధర ఎట్లా పెంచి ఏర్పాటు చేయాలి. అట్లాగే ఇవాళ పళ్ళు కూరగాయలు పండిస్తే ఒకరోజు రేటు 60 రూపాయలు ఉంటుంది టమాటో, ఇంకో రోజు ₹1/2 ఉంటుంది. దానికి ఏదో మ్యాజిక్తో మారదు. అది రిటైల్ చైన్స్ రావాలి, దానికి స్టోరేజ్ కావాలి, ప్రాసెసింగ్ యూనిట్స్ కావాలి. కాబట్టి పంట ఎక్కువ ఉన్నట్టయితే మార్కెట్లో గిరాకీ కంటే ఎక్కువ ఉన్నట్టయితే వెంటనే ప్రాసెసింగ్ చేయగలగాలి. మార్కెట్లో గిరాకీ పెరిగిపోయి ధర పెరిగినట్టయితే మీకు ప్రాసెస్డ్ ఫుడ్స్ బయటకు వచ్చి మార్కెట్లో ధర అదుపులో ఉండాలి వినియోగదారులకి. రైతుకి కనీసం మన కొనుగోలుదారులు కొనేటువంటి రేట్లో 70% రైతుకు రావాలంటే రిటైల్ చైన్స్ కావాలి బలంగా. అలాగే మీకు స్టోరేజ్ లేక పంట ధర తగ్గినప్పుడు అది కుళ్ళిపోని పంట అయినా కూడా, ఒక పత్తి కుళ్ళిపోదు, పసుపు కుళ్ళిపోదు, అలాగే మీకు చిల్లి కుళ్ళిపోదు, మిరపకాయ కుళ్ళిపోదు. కానీ కుళ్ళిపోని పంట అయినా కూడా స్టోరేజ్ లేదు. స్టోరేజ్ ఉన్నా కూడా ప్లెడ్జ్ లోన్స్ లేవు, మీకు అప్పు పుట్టదు స్టాక్ ఉన్నా కూడా. కాబట్టి వచ్చే పంటకి లేకపోతే ఇంట్లో గడవడానికి డబ్బు కావాలి కాబట్టి తెగ నమ్ముకోవాల్సి వస్తుంది తక్కువ ధరకి. రేపు ధర పెరిగినప్పుడు ఇంక ఉపయోగం, రైతుల ఉపయోగాలు ఆడిపోతుంది. రైతులంతా కన్నీళ్లు కారుస్తున్నారు. ఆ స్టోరేజ్ ప్లెడ్జ్ లోన్లు కావాలి. ఇట్లాగా లోతుగా ఏ రకంగా రైతుల ప్రయోజనాలు కాపాడగలం. విద్య, ఆరోగ్యం, రైతులు అతి ఎక్కువ ఖర్చు పెడుతుంది వాళ్ళ పిల్లలు చదువు కోసం చెప్పాను. చదువు రావట్లా, కానీ ప్రైవేట్ స్కూల్లో చదువు వస్తున్న ఆస్తి పెడుతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో రావట్లేదు, ప్రైవేట్ స్కూల్లో రావట్లేదు. ఖర్చు మాత్రం బోల్డ్ అయింది అయిపోతుంది. ఆరోగ్యం కోసం ఎంత పెడుతున్నారో మనం చెప్పనక్కర్లేదు. కుటుంబాలు గొల్ల అయిపోతున్నాయి. దాన్ని బాగు చేయకుండా మీరు రైతుల భవిష్యత్తుని బాగు చేయలేం. ఇవన్నీ సమగ్ర వ్యూహం లేకుండా రైతుల పట్ల సానుభూతి ఉంటే చాలదు, బేదల పట్ల సానుభూతి ఉంటే చాలదు. వీళ్ళెవరో కూడా రైతులు కానీ బేదలు కానీ మన ఓటు బ్యాంకులు కాదు, మన అధికారంలో పెట్టడం కోసం ఉన్న మన భృత్యులు కాదు, మనసున్న మనుషులు, అవసరాలున్న మనుషులు, తెలివితేటలుండి కూడా అవకాశాలు లేక మగ్గిపోతున్నటువంటి మనుషులు. వాళ్ళ బతుకుల్ని మార్చడం కోసం రాజ్యం ఉపయోగపడకుండా ఎన్నికల్లో ఓట్ల కోసం మాత్రమే ఎజెండాలు ఏ పార్టీ పెట్టినా ఉపయోగం లేదు. ఎంత సానుభూతి ఉన్నా ప్రయోజనం లేదు. నేను 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. రైతుల పట్ల దయాద్ర హృదయము, రైతుల పట్ల కన్నీళ్లు, రైతుల పట్ల సానుభూతి 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. కానీ ఆనాడు ఎట్లా ఉందో ఇంకా పరిస్థితి మరింత దిగజారుతుంది, కానీ బాగుపడలేదు. కాబట్టి ఈ డ్రామాలతో కాదు, నిజాయితీతో రైతుల భవిష్యత్తు బాగుపడుతుంది. నేను నిరంతరం రైతుల కోసం పనిచేసిన వాడిని. రాష్ట్రంలో ప్రభుత్వాలు దుర్మార్గంగా ఆంక్షలు విధిస్తే పక్క రాష్ట్రాల్లో రేట్లు ఉన్నా కూడా నేను వెళ్ళి పాదయాత్రలు చేసి అరెస్ట్ చేయండి దమ్ముంటే అని చెప్పని ఇక్కడ రాష్ట్రంలో రేట్లు పెరిగి ఏర్పాటు చేసి 3,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరం ఒక్క పంట ఒక్క వెరైటీకి అదనంగా కల్పించిన వాడిని. అంతర్జాతీయంగా మనకి అదే పనిగా మనకు బియ్యం ఈ దేశంలో మిగులున్నా కూడా, ధర పడిపోతున్నా కూడా ఎగుమతులు నిషేధిస్తే నేను దానికోసం అందరినీ సమకూర్చి పోరాటం చేసి జాతీయ స్థాయికి వెళ్ళి ఆ ఎగుమతి నిషేధం తొలగించని తీసుకొచ్చిన వాడిని. అప్పటి నుంచి ఇప్పటిదాకా మీకు బియ్యం ఎగుమతిలో భారతదేశం నెంబర్ 1గా ఉంది. కాబట్టి చిత్తశుద్ధితో కొన్ని పద్ధతుల్ని తీసుకురావాలి తప్ప తాత్కాలికంగా నా గుండె చూడండి మీరంటే నాకు బోల్డంత ప్రేమ ఉందని చెప్పంటే మీ ప్రేమ ఉంటే నాకేం కావాలి, లేకపోతే నాకేం కావాలండి. మీ వల్ల ఏం జరిగిందో కావాలి. తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ ఎలాగో ఉంటుంది, అది కాదు కావాల్సింది. కొందరు తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును కాపాడతారు, కొందరు పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తారు. నాశనం చేసే వాళ్ళకి ప్రేమ లేదని కాదు, బుద్ధి లేదు.
ప్రేమ ఉంటే చాలదు.